కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి ఆరో నెంబర్ లక్కీ నెంబర్ 6 సార్ల కాంగ్రెస్ చేతిలో ఘోర పరాభవం చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే 23 నుంచి మొదలు పెడితే 23 అసెంబ్లీ ఎన్నికలు ఓటమి పాలై కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి అంకితమైనటువంటి మొట్టమొదటి సందర్భం. రెండోది పార్లమెంట్ ఎన్నికలు 2024 శూన్యంలకు వేరు, గుండు సున్నా. మూడోది కంటోన్మెంట్ ఎన్నికలు, సిట్టింగ్ సీటు. హైదరాబాద్ నగరంలో నేనే బాద్షా, నేనే గతంలో హైదరాబాద్ నగరాన్ని రూపుదిద్దింది నేనే అని చెప్పుకునేటువంటి కేసీఆర్కు మొట్టమొదటి హైదరాబాద్ జిల్లా సిట్టింగ్ సీట్, కంటోన్మెంట్ సీట్ మూడో ఎన్నిక. నాలుగోది జూబ్లీహిల్స్ ఎన్నిక, అది కూడా సిట్టింగ్ సీటు, అది కూడా హైదరాబాద్ నగరంలోనే. ఐదోది గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఆరోది అన్నిటికంటే కీలకమైన ఎన్నిక. ఎందుకంటే ప్రతిసారి ప్రజలు మాకు ఓట్లు వెయ్యక ఇవాళ పశ్చాత్తాపడుతుర్రని చెప్పి కేసీఆర్ స్వయంగా, ఎందుకంటే ఇంతకుముందు పంచాయతీ ఎన్నికలలో సింబల్ లేదు, కంటోన్మెంట్ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికలు కాదు, అందరు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఎన్నిక కాదు, జూబ్లీహిల్స్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఎన్నిక కాదు. కాబట్టి 2023లో ఇచ్చినటువంటి మ్యాండేట్ని నార్మల్గా ఏ సీనియర్ పొలిటీషియన్ అయినా ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. ప్రతిపక్ష పాత్ర పోషించకపోవడమే కాకుండా ప్రజలిచ్చిన తీర్పును ప్రజలే పశ్చాత్తాపడుతుర్రని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. ఎందుకు వేసినాంరా నాయన అనుకుంటుర్రు అని చెప్పి ఫామ్ హౌస్లో వండుకొని ఆయన పడుతున్న బాధ ప్రజలు పడుతుర్రన్న ఫీల్ అయ్యిండు. ఆయన పశ్చాత్తాప పడుతుండు, దరిద్ర పాలన అందించినందుకు ప్రజలు ఫామ్ హౌస్కి తరలి పంపిర్రన్న విషయాన్ని, ఆయన అంతర్మదనంలో ఆయన పడుతున్న బాధను ప్రజలు కూడా అదే బాధపడుతున్నారు. కేసీఆర్ని ఫామ్ హౌస్కి పంపించినందుకు, కేసీఆర్ కనపడనందుకు ప్రజలు క్షోభిస్తుర్రు, ప్రజలు ఏడుస్తుర్రు, ప్రజలు కేసీఆర్ని కోరుకుంటుర్రని ఆయనే రాత్రిపూట కలలు. కానీ ఆయన క్షోభను ప్రజల క్షోభ మాదిరిగా ఇది ఎట్లుందంటే నాకు ఒక కవి గుర్తుకొస్తుండు. ఇద్దరు కవుల గురించి చెప్తా నేను. ఒకళ్ళు కృష్ణ శాస్త్రి, కేసీఆర్ స్టైల్ కృష్ణ శాస్త్రి లెక్క. కృష్ణ శాస్త్రి కూడా ప్రజా సమస్యల మీద ఒక కవి, శ్రీశ్రీ మాదిరిగా. కానీ కృష్ణ శాస్త్రి రాసే కవిత్వంలో ఎప్పుడు కూడా కృష్ణ శాస్త్రి ఆయన అనుకున్నది, ఆయన బాధలన్నీ ప్రజల బాధలని చెప్పే ప్రయత్నం చేసిండు. ఆయన స్వయం బాధలు, ఆయన స్వయం కృపం, ఆయన చేసిన తప్పిదాలన్నింటినీ అవన్నీ ప్రజా సమస్యలు, ప్రజలు ఎంత బాధపడుతుర్రని ఈయన బాధపడేది. ఇంకొకరు శ్రీశ్రీ వాస్తవంగా ప్రజల బాధల్ని, ప్రజా సమస్యల మీద ఒక కవి అయి ప్రజల గుండెల్ని గెలుచుకుండు. ఇవాళ కేసీఆర్ గారు కృష్ణ శాస్త్రి ఫామ్ హౌస్లో వండుకొని ప్రజల గురించి ఆలోచన లేదు, అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలను పోరాటం చేసేది లేదు. ఆడ వండుకొని ప్రజలు ఏమనుకుంటుర్రో, నా గురించి అన్నం తింటుర్రో లేదో, నన్ను ఒడగొట్టినందుకు ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఈయన కష్టాలే అయ్యి, ఎందుకంటే ఈయన ఫామ్ హౌస్కి తరలేసినాం కదా. ఈయన బాధలన్నీ ప్రజల బాధలే అనుకొని ఈయన బయటకు వచ్చి అప్పుడప్పుడు ముచ్చట చెప్పిండు. ఇదే ముచ్చట ఏది, ప్రజలు 2023లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అనుభవిస్తుర్రని, ఆయన అనుభవించుర్రు అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? మీరు ఒక్కసారి ఎన్నికలు చూస్తే, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రిజల్ట్స్ గురించి చూస్తే 2023 ఎన్నికలల్లా 2.1% డిఫరెన్స్ ఉండే ఓటింగ్. 2.1 బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. 2024 పార్లమెంట్ ఎన్నికలల్లా 23.62 బీఆర్ఎస్కి కాంగ్రెస్ మధ్యన గ్యాప్. అంటే ప్రజలు
2023లో చేతి గుర్తుకు ఓటేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చెయ్యాలని కోరుకొని చేతి గుర్తుకు వేసినప్పుడు కేవలం 2.1% వేరియేషన్ తోటే ప్రభుత్వంలోకి వచ్చినాం. సంవత్సరం తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తే 23.62%. అంటే ఎంత పెరిగింది? 21% పెరిగింది. వ్యతిరేకత అంటే బీఆర్ఎస్కి వేయకుండా కాంగ్రెస్కి వేసారు. ఇక పోతే కార్పొరేషన్ ఎన్నికలు అంటే ఇప్పుడు జరిగినటువంటివి ఉన్నాయి కదా, 7 కార్పొరేషన్స్. 7 కార్పొరేషన్లల్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మళ్ళొక శాతం పెరిగింది, 24.31. ఇక పోతే మున్సిపల్ వార్డ్స్లలో 116 మున్సిపల్ చైర్మన్ పదవులు ఉంటే 92 కాంగ్రెస్ కైవశం చేసుకుంది, బీఆర్ఎస్ 18, బీజేపీ 2. 30.19 అంటే పార్లమెంట్ ఎన్నికల నుంచి మళ్ళీ 7% పెరిగింది. 1% కార్పొరేషన్లలో పెరిగింది, నియర్లీ 7% మున్సిపల్స్లలో పెరిగింది. ఇక బీజేపీ గురించి మాట్లాడొద్దు కానీ చెప్పాలి కదా, మళ్ళీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు అనుకుంటారు వాళ్ళు. ఇక వాళ్ళ సకదనం చెప్తా. వీళ్ళు అసెంబ్లీ ఎన్నికలు 2023లో 25.7% డిఫరెన్స్ ఉండే వాళ్ళకు మాకు. పార్లమెంట్కి వచ్చేసరికల్లా ఒక 2% కవర్ చేసిరు, ఎందుకంటే అక్కడ ఏమంటారు దాన్ని, అదే ఆర్గన్ డొనేషన్. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి గుండు సున్నా రావాలని చెప్పి వాళ్ళ ఓట్లను కూడా ఇటు ట్రాన్స్ఫర్ చేసి అంతర్గతంగా చర్చలు చేసుకొని 8 మంది ఎంపీలను గెలిపించినటువంటి దాఖలాలల్లో 25.7 నుంచి 23.62 డిఫరెన్స్ ఉంది. ఫిర్వి ఈవెన్ వాళ్ళకి 8 వచ్చి కాంగ్రెస్కి 8 వచ్చినా ఓట్ షేర్ డిఫరెన్స్ 23.62. ఇక కార్పొరేషన్ ఎన్నికలు అంటే నిన్న జరిగినటువంటి 7 ఎన్నికలల్లో 27.13 అంటే 2 ఎలక్షన్ల కంటే పైకి వెళ్ళి దగ్గర 3% ఫస్ట్ టైము, 4% సెకండ్ టైం. అంటే పార్లమెంట్ ఎన్నికల కంటే 4% పై చిలుకు కార్పొరేషన్. దాంట్లో ఒకటి బీజేపీకి ఒకటి వచ్చింది. తర్వాత మున్సిపల్ ఎన్నికలకు పోయినట్టయితే బీజేపీకి కాంగ్రెస్కి 42.04 డిఫరెన్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్న తెలంగాణ ప్రజలకంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళ వరకు నేనే అధికారంలో ఉంటా అని చెప్పడం ఆయన గొప్పనో కొంతమంది దాని మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. కానీ నేను ఒకటి చెప్తా, 2004 నుంచి 2014, 2014 నుంచి 2023, 2023 నుంచి 2033 కానీ 34 కానీ జమిలీ ఎన్నికలు వస్తాయి. ప్రజలు తీర్పిచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఒక నాయకునికి 10 సంవత్సరాల అవకాశం ఇస్తారు డెవలప్ చేయడానికి. ఈ గ్రాఫ్ కూడా ఏంటంటే ప్రజలు పెరుగుతా పోతురు ఓట్లు కాంగ్రెస్కి. ఎందుకంటే వాళ్ళన్న మాదిరిగా పశ్చాత్తాప పడతలే ప్రజలు కాంగ్రెస్ వైపు ముగ్గు చూపుతుర్రు. ప్రజలు కాంగ్రెస్కి ఓటేస్తే మా బతుకులు బాగుపడతాయని నమ్ముతుర్రు. ఇంకా 2-2.5 సంవత్సరాల అధికారంలో ఇంకా మెరుగైన పాలన అందించి ఇంకొక 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇస్తే ట్రిపుల్ మెట్రో, మూసి ఏదైతే అర్బనైజేషన్ జరుగుతుందో తెలంగాణ భారతదేశ పటంలోనే తెలంగాణ అనే రాష్ట్రం ముందంజులో పెడతారన్న నమ్మకము ఈ గ్రాఫ్లలో కనపడుతుంది. కేటీఆర్ గారు మొన్నటిదాకా ఏమన్నాడు, అరే పల్లెల్లో ఏముందిరా భయ్ బస్తీలో చూద్దాం పా అన్నాడు. బస్తీలో వస్తున్నాయి కదా ఎన్నికలు, బస్తీ మీద దేకలేంగే, నేను ఎక్స్ మున్సిపల్ మినిస్టర్ని, మనకు ఫిల్లు అభిమానులు బస్తీలల్లో వీళ్ళను పొంగబెట్టి కొడతారని చెప్పిండు. ఏమైంది బస్తీలల్లో? కార్పొరేషన్లల్లో మళ్ళా శూన్యం, 0. బీఆర్ఎస్కి 0 కార్పొరేషన్లలో. ఈ బస్తీ మే సవాల్ బ్యాచ్ కేవలం ప్రెస్ మీట్లకు, ట్విట్టర్లకే. ప్రజల సంబంధం లేదు, ప్రజలు పట్టించుకోవట్లేరు. ఓ 50-100 మందిని హైర్ చేసుకొని వాళ్ళే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రభుత్వం బాగాలేదని చెప్పి, ప్రభుత్వం బాగుందని చెప్పి, ప్రభుత్వం మంచిగా లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారి గురించి రోజు ఎడాపెడా ఏదో రాసి
సునకానందం పొందుతురు తప్ప వాళ్ళు చేసే రోజు ప్రెస్ మీట్లకు కానీ వాళ్ళ సోషల్ మీడియా ప్రచారానికి కానీ ప్రజలు లొంగలేదు. ప్రజలు డెవలప్మెంట్ సైడ్ చూస్తుర్రు. మా మీద కూడా గురుతర బాధ్యత ఉంది. ఈరోజు ఈ ఆదరణ, ఈ పర్సంటేజ్ పెరగడంతో మాకు కూడా, మా నాయకులందరికీ కూడా ఇంకా ప్రజలలో విశ్వాసాన్ని పెంచాలన్న ఆలోచన ఉంది. ఎందుకంటే మాకు ఇలాంటి ఆదరణ ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఇంకా పట్టుదలతోటి ఈరోజు కూడా ఢిల్లీకి పోయారు. సాయంత్రం ప్రధానమంత్రి గారు విందు ఉంది. వీలైనంత వరకు గత నాయకుడి మాదిరిగా కాకుండా ఏకపాత్రాభినయం చేయకుండా పదే పదే ఢిల్లీకి వెళ్ళి మన రాష్ట్ర అవసరాల కోసం, మన రాష్ట్ర బాగు కోసం 8 మంది ఎంపీలను ఇచ్చినా వాళ్లకు బాధ్యత లేకున్నా మా ముఖ్యమంత్రికి, మా ఎంపీలకు ఈరోజు చాలా ఈ ఎన్నిక రిజల్ట్ చూసిన తర్వాత మా మీద ఇంకా కూడా బాధ్యత పెరిగింది. మేము ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. అలసత్వానికి అసలు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ రాష్ట్రాన్ని, తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలని ఏ విధంగా సోనియా గాంధీ గారు ప్రామిస్ చేసి అప్పుడు వాగ్దానం చేసి ఇచ్చిర్రో దాన్ని నిలబెట్టాలన్న పట్టుదల ఇంకా పెరుగుతుంది మాకు. దాంతోపాటు ఈరోజు మేము గర్వంగా మేమేదో ఇంత పర్సంటేజ్ ఇన్ని సీట్లు గెలిచినామని చెప్పుకోవడమే కాకుండా నేను కూడా మున్సిపల్ ఎన్నికలలో పనిచేయడం జరిగింది. నేను పనిచేసినటువంటి నా సొంత పార్లమెంట్లోనే 2 లక్షల పైచిలుకుతోటి నన్ను నా పార్లమెంట్లో గెలిపించారు ఆ రోజు ప్రజలు. ఈరోజు నా పార్లమెంట్లోనే 2 సీట్లు కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సీట్లు కోల్పోవడానికి కూడా ఈ పర్సంటేజ్ ఎందుకు పోయిందని కూడా ఆలోచించాలి. నేను అదే చెప్తున్నా. ఏంటంటే ఒకటి మా ముఖ్యమంత్రి పాలన, మా ముఖ్యమంత్రి ఆలోచన, ప్రజలు ఏ విధంగానైతే ఆయన ఆదరిస్తుర్రో ప్రతి నాయకుడు కూడా ముఖ్యమంత్రి దారిలోనే నడవాలి, ప్రజలకు సేవ చేయాలన్న గుణం ఉండాలి. మా నాయకులకు కూడా ముఖ్యంగా కార్యకర్తలను ఎక్కడెక్కడైతే పట్టించుకోవట్లేరో, కార్యకర్తలను ఎక్కడైతే విస్మరిస్తుర్రో, ఈ కార్యకర్తలకు నాయకులకు గ్యాప్ వచ్చినప్పుడు ఆ నియోజకవర్గాలల్లో బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకులను ఆపరేట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి కోపాన్ని కన్వర్ట్ చేసుకునే ప్రయత్నాలనే 2 సీట్లు ఓడిపోయినాయి మా దగ్గర. ఆ 2 సీట్లు కూడా ఓడిపోయే పరిస్థితే లేకుండే. కాబట్టి ఒకటి ఈ ఎన్నికల తర్వాత పోస్ట్ మార్టం కూడా చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఎవరెవరు అబ్జర్వర్లను అయితే పంపించిర్రో మున్సిపల్ ఎన్నికలల్లో వాళ్ళందరితో రిపోర్టులు తెప్పించుకొని ఓటమికి గల కారణాలను కూడా మనము పరిశోధన చేసుకోవాలి, అంతర్మదనం చేసుకోవాలి ఏమైందని. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనల్ని నమ్మినప్పుడు కొన్ని ప్రాంతాలలో ఓడిపోవడానికి కారణాలు ఏందో కూడా ఈరోజు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అయినా, మా రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారైనా ఈ అసెంబ్లీ ప్రాంతాలల్లో ఎందుకు నాకు 2 నియోజకవర్గాలలో ఎక్కడైతే అసెంబ్లీలు ఈ మున్సిపాలిటీలు ఓడిపోయినాయి, ఒక దగ్గర 45,000 మెజార్టీ వచ్చింది, ఒకవేళ 70,000 మెజార్టీ వచ్చింది. అంటే 1,15,000 మెజార్టీ వచ్చిన 2 నియోజకవర్గాలనే ఒక్కొక్కటి ఓడిపోయినాం మున్సిపాలిటీ. కాబట్టి డెఫినెట్గా నేను ఈరోజు సంతోషంతో పాటు సొంత పార్లమెంట్లో ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగిన నష్టానికి కూడా బాధపడాల్సి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి నాయకులతో చర్చలు చేయాలి. నాయకులు అక్కడ కొంతమంది కోవట్లుగా మారుతారు. ఎందుకంటే అక్కడున్న నాయకుని మీద విశ్వాసం లేక, అక్కడున్న నాయకులు కూడా గెలవడం గర్వకారణం, గెలుపు గర్వం తీసుకురావద్దు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నేర్పియాలి తప్ప ఎదిగినాం కదా అని కార్యకర్తలు మోసుకొచ్చి మనల్ని గెలిపించినప్పుడు అదే కార్యకర్తలను పట్టించుకున్నప్పుడు ఇటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దీని మీద డెఫినెట్గా ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఎందుకంటే ఈరోజు గొప్పగా నేను వచ్చినప్పుడు గ్రాఫ్లన్నీ చెప్పిన, మా పాలన గురించి చెప్పిన, ఇది కూడా చెప్తున్నా. ఈరోజు మేమేమి బీఆర్ఎస్ వాళ్ళ లెక్క వన్ సైడ్ మాట్లాడే తత్వం కాదు మాది. వాస్తవాలు మాట్లాడుకోవాలి, ప్రజలు చూస్తున్నారు మనల్ని. చాలా కాలం మనం అధికారంలో ఉండాలంటే వాస్తవాలకు దూరంగా ఉండొద్దు, అవాస్తవాలు మాట్లాడొద్దు. వాస్తవాలు మాట్లాడాలి, వాస్తవాలను పరీక్ష చేసుకోవాలి. పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలను కూడా మేము మాట్లాడుకుంటాం. డెఫినెట్గా రానున్న
జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలల్లో ఏమాత్రం కూడా, ఎందుకంటే బస్తీ మే సవాల్ అనేందుకు బస్తీలో చూపించినాం ఏమైతో. ఇప్పుడు పల్లెలకు వస్తే పల్లెలకు కూడా చూపిస్తాం. దానికి కూడా మేము వెనకాడం. రాష్ట్ర ప్రజలు మరొకసారి కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మా మంత్రులు చేస్తున్నటువంటి కృషిని, గత 2.5 సంవత్సరాలుగా ఏ రోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేస్తున్నటువంటి టోటల్ క్యాబినెట్ మీరు చూసినట్టయితే తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో సెక్రటేరియట్లో పాలన అందలే. ప్రజాభవన్లో ఆ రోజు ప్రగతి భవన్ అని నడిచింది. ఆ రోజులో ప్రగతి భవన్లో ప్రగతే లేదు. మహానాయకులు గేట్ల కాడనే కూర్చురు తప్ప గేట్ లోపల ఎవరు ఉంటారో కూడా చూడని దాఖలాలు ఆ రోజులలో. అటువంటి పాలన నుంచి ప్రజా పాలన దిశగా మనం ముందుకు పోతున్నాం. ప్రజలందరికీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇది మాకు ఇంకా బాధ్యత పెంచింది. మాకు ఇంకేమైనా తప్పిదాలు ఉంటే కూడా సరి చేసుకుంటాం. రానున్న రోజులలో మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ నెరవేరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా బంగారు తెలంగాణ దిశగా 2034 వరకు ఈ రాష్ట్రంలో సస్యశ్యామలం చేసి రైతాంగాన్నైనా, పట్టణాలలో ఉన్నటువంటి నిరుద్యోగులకైనా, ఎందుకంటే మీరు చూసిరు రేవంత్ రెడ్డి గారు ఈరోజు కూడా ముంబైలో క్లైమేట్ వీక్ అటెండ్ అయ్యిండు. రేపు ఏఐ సమిట్కి అటెండ్ అవుతుండు. సాయంత్రం ప్రధానమంత్రిని కలుస్తుండు. ఏ రోజు కూడా గంట కూడా ఆయన సమయం వృధా చేయకుండా ఈ రాష్ట్రంలో ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చి మన నిరుద్యోగ సోదరులకు ఉద్యోగాలు కల్పించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ కోసం RRR లాంటిది వేసుకొని, రేడియల్ రోడ్స్ వేసుకొని, ఫాస్టెస్ట్ మొబిలిటీని పెంచుకొని, ప్రతి దగ్గర కూడా టౌన్షిప్స్ పెంచి, రెంటల్, ఎందుకంటే ఈరోజు సిటీ అంతా కాంపాక్ట్ అయిపోయింది. సిటీని పెరగాలంటే RRR ద్వారా ఏమైందంటే సిటీ చుట్టుపక్కల కూడా పెరిగితే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తగ్గుద్ది. రెంటల్ కానీ, రియల్ ఎస్టేట్ వాల్యూ కానీ, హౌసింగ్ ఒక ఇల్లు కొనుక్కోవాలంటే కూడా మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ఒక రూపకల్పన చేస్తుడు. కాబట్టి మాకు ఒక ఫోకస్ ఉంది. ఫోకస్ ద్వారా ముందుకెళ్తున్నాం. అందరికీ నేనేమంటున్నా, మోస్ట్ 92 సీట్స్ గెలిచినాం. కానీ నేను చెప్పేది నా పార్లమెంట్ వరకు, ఎందుకంటే నేను కూడా పార్లమెంట్ సభ్యర్థిని కాబట్టి నా పార్లమెంట్ వరకు నేను చెప్పిన అటువంటి ఏమైనా ఉంటే చెక్ చేసుకోవాలని చెప్పిన. దాని మీదనే నేను ఆల్రెడీ ఇప్పుడు పార్టీ డెఫినెట్గా అబ్జర్వర్లను పిలుస్తుంది. అబ్జర్వర్లు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటారు. నా సొంత అసెంబ్లీలో కూడా మున్సిపాలిటీ ఓడిపోయినాం. తిరుమలగిరి ఇబ్రాహీంపట్నం ఎన్నిక కాలేదు. నేను చెప్పింది చేరియాల ఒకటి, 2 ఓడిపోయింది. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. జనగాంలో చేరియాలు ఓడిపోయినాం, తుంగతుర్తిలో తిరుమలగిరి ఓడిపోయినాం. ఓడిపోయే సీట్లు కావవి. ఓడిపోవడానికి గల కారణాలు అతి త్వరలో చెప్తాం. అబ్జర్వర్లు వాళ్ళ రిపోర్ట్ తీసుకుంటారు. పిసిసి అధ్యక్షులు మీనాక్షి గారు తీసుకున్నాక వాస్తవాలు తీసుకొస్తాం. మాకేం భయం ఏం లేదు, మాట్లాడుకొని వాస్తవాలు మాట్లాడుకునే ఇదేం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న నాయకుడు హార్స్ ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండు. మాకు 13, జనగాంలో మాకు 13, బీఆర్ఎస్కి 13. 4 ఇండిపెండెంట్లు గెలిచినప్పుడు 2 ఇండిపెండెంట్లు మాకు మద్దతు, 2 ఇండిపెండెంట్లు వాళ్ళకు మద్దతు ఇచ్చాడు. మొదటి రోజు చివరి నిమిషంలో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అలాగే చివరి నిమిషంలో హార్స్ ట్రేడింగ్ చేస్తూ లోపలికి వచ్చే ముందు ఒక కుటుంబ సభ్యులతోటి ఒక దూర ప్రాంతానికి తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యురాలు ఎక్కడైతే మా దగ్గర ఉందో ఆమె మీద ఏమంటారు ప్రెజర్ పెట్టి ఓట్ని వాళ్ళ సైడ్ తిప్పుకొని ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, వాస్తవాలు. ఎందుకంటే ఒక కాంగ్రెస్ అభ్యర్థిని కూడా వాళ్ళు అలా ఏదో మేనేజ్ చేయాలని చూసిరని తెలిసిన విషయం. ఇంకోటి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. కాబట్టి ఎఫ్ఐఆర్ మీద నేనే ఓపెన్గా చెప్పిన, ఎఫ్ఐఆర్ ఏందో చూడండి, ఎఫ్ఐఆర్ ఎంక్వైరీ అయిన తర్వాత ఎన్నికలు పెట్టండి అని చెప్పిన. ఎన్నికలు పెట్టొద్దని చెప్పలే, ట్రాన్స్పరెంట్గా చేయమని చెప్పిన.
కాంగ్రెస్కి ఆమె కూడా వాళ్ళకి ఎవరికో ఆ పక్కనున్న ఆయనకు దగ్గర ఆమె కాబట్టి ఆయనకున్న చనువుతోటి ఆమె ఏంటంటే ఇండిపెండెంట్ అభ్యర్థి ఆమె కాబట్టి దాని మీద పోలీస్ ఎంక్వైరీ నడుస్తుంది వాస్తవంగా దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు డెఫినెట్గా 16 వాళ్ళకి నేనే చెప్తున్నా వాళ్ళకి ఎన్ని ఉన్నాయి వాళ్ళకి ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు మద్దతు ఇచ్చిన విషయాన్ని నేనే ధృవీకరించిన నేను పల్లా రాజేశ్వర రెడ్డి గారి అంతా జరిగినాక కూడా లక్కీ డ్రాక్ కూడా ఏదైతే డ్రా తీసిరో ఆ డ్రా సమయంలో మేము ఇద్దరం ఎదురుగా నిలబడే స్లిప్స్ అన్ని పేర్లు చదివి బాక్స్ లేచి అన్నీ చేసినాక వాళ్ళు పంచాయతీ చేయడం మొదలుపెట్టి ఓడిపోయినాక మీకు అర్థమైందా ఇప్పుడు మనం ఒక డ్రాకి అంగీకరించినామంటే వాళ్ళకు 16 మాకు 16 వచ్చినట్టు ఇద్దరం ధృవీకరించినట్టే కదా ధృవీకరించిన తర్వాత ఎప్పుడైతే అభ్యర్థి ఎన్నిక జరిగిందో అదృష్టవశాత్తు ఆ ఎన్నికను ఒప్పుకోకుండా వాళ్ళు ఏదో డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించారు అంతే ఏం లేదు ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా సర్వేలకు ఆధారంగానే గెలిచే గుర్రాలకే గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్పనా ఈరోజు పార్టీల మన చుట్టాలుర్రనో మనకు ఆప్తులుర్రనో వాళ్ళకి ఏదో సేవ చేద్దామనో మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనకు పవర్ ఉంది కాబట్టి మన పవర్ని మనం వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్ల మన పవర్ పెరుగుద్దనో ఉద్దేశంతో ఇచ్చినప్పుడు ఇట్లాంటి నష్టాలు జరుగుతాయి వాస్తవంగా నిష్పక్షపాతంగా ఒక కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త ఎవరైనా హార్డ్ వర్కర్ అయ్యుండి వాళ్లకు అక్కడ ఉన్న నాయకులకు భేదాభిప్రాయాలు ఉన్నా కానీ గెలిచే వారికి టికెట్లు ఇచ్చినప్పుడే సక్సెస్ఫుల్గా ఎలక్షన్ చేయగలుగుతారు ఎందుకంటే రేస్లో గెలిచే వాళ్ళు లేని ఏమి యుద్ధం చేస్తావు ప్రత్యర్థితోటి ఇలా ఓటమి జరిగినట్టు నీ ప్రాంతాలలో కూడా మీరు చూసినట్టయితే అభ్యర్థి ఖరారులో కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి దాని గురించి అబ్జర్వర్లను పిలిచి మాట్లాడితే ఆ క్లారిటీ వచ్చేస్తుంది నేను అందుకే ఏంటన్నా మున్సిపల్ ఎన్నికల మీద మాట్లాడుతున్నాను నేను మున్సిపల్ ఎన్నికలకు అబ్జర్వర్లను వేసిరు ఎన్నికల ప్రక్రియ నిన్ననే ముగిసింది పిసిసి అధ్యక్షులు ఢిల్లీకి పోయారు ఈరోజు వచ్చిన తర్వాత 21వ తారీఖు నాడు కంపల్సరీ అబ్జర్వర్ల మీటింగ్ పెట్టి ఎక్కడైతే ఓటమి జరిగిందో ఎందుకంటే గెలుపు గురించి ఎంత గొప్పగా ఛాతి విరుచుకొని చెప్పినో ఓటమి గురించి కూడా మేము ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఇంతగా అభిమానిస్తుంటే ఇంతగా ఆదరిస్తుంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఎక్కడ నష్టం జరిగిందో అక్కడ ప్రక్షాళన చేసుకోవాలన్న ఆలోచన నమస్కారం